ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 115వ రోజున శ్రీ నృసింహ పురాణంలో ముందుగా భారద్వాజ మహాముని సూత మహర్షుల వారిని సహస్రానీకుడు అనేటువంటి రాజు యొక్క కథన గురించి పూర్తిగా వివరించమని కోరడం. అంత సూత మహర్షి ఆ సహస్రానీకుడు అనేటువంటి రాజు తన రాజ్యంలో బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో దేవదేవుడు దేవతలకు ప్రభువు విభావతారమూర్తి అయినటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యందు ఆ రాజునకు అపారమైనటువంటి భక్తి శ్రద్ధ కలగడం. ఆ శుభ సమయంలో ఒకానొక శుభదినమున ఆ రాజ్యములకు భృగు మహర్షి రావడం. అంతా సహస్రానికుడైనటువంటి రాజు ఆజ్ఞబాధ్య ఆసనంపులతో యథాశక్తిగా సత్కరించి శ్రీహరి భగవానుని యొక్క అవతార కథల గురించి తనకు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తితో కూడుకుని ఉన్నటువంటి ఆ నరసింహస్వామి వారి యందు కుతూహలంతో ఆ కథల గురించి మహాత్మ్యముల గురించి నరసింహస్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనాది విషయముల గురించి భక్తితో ప్రశ్నించడం. అంత భృగు మహర్షి అతని యొక్క భక్తికి మెచ్చి మార్కండేయ మహర్షిని ప్రేరేపించి తపస్సులకి అరణ్యములకు వెళ్ళిపోవడం ఇత్యాది విషయములను ఆ నృసింహస్వామి వారి యొక్క అపారమైనటువంటి కరుణ చేత మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున భగవత్ సంబంధితమైనటువంటి తీర్థములు భగవన్ నామముల గురించి భారద్వాజ మహర్షి ప్రశ్నించిన మీద సూతుల వారు ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి అంశములను ఆ స్వామికి కరుణ చేసి తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. భారద్వాజ మహర్షి సూత మహర్షిని ప్రశ్నిస్తున్నారు. ఓ సూత మహర్షి, ఇప్పుడు నేను భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క రహస్యమైనటువంటి తీర్థములను వాటితో సంబంధం కలిగినటువంటి భగవంతుని యొక్క రహస్యమైనటువంటి నామములను కూడా నేనింది వినగోరుతున్నానని భరద్వాజ మహాముని సూత మహర్షిని ప్రశ్నించాడు. అంత సూత మహర్షి అంటున్నారు, ఒకప్పుడు మందర పర్వతం మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి శంఖ చక్ర గదాధారి అయినటువంటి ఆ విష్ణు భగవానుని బ్రహ్మదేవుడు ఈ విధంగానే ప్రశ్నించాడు. ఓ శ్రీహరి, ముక్తిని కోరేటువంటి భక్తులు ఏ ఏ క్షేత్రములలో నీ యొక్క విశేష రూపాన్ని దర్శించాలి, నీకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి తీర్థాలను నామాలను మీ ద్వారా వినగోరుతున్నాము అన్నాడు. అలా మానవుడు సోమరితనాన్ని వదిలి ప్రతిరోజు కూడా దేన్ని జపిస్తే సద్గతిని పొందుతాడు. ఏ భక్తుల మేలుకై వీటిని వివరించింది. అంచేత అందరూ కూడా నీ యొక్క భక్తులే కాబట్టి నీ యొక్క భక్తుల మేలు కోసమే ఈ యొక్క వివరణలన్నీ కూడా మీరు నాయందు భక్తి నేను కోరుతున్నాను కాబట్టి నాయందు కరుణ చేత భక్తుల యందు నీ కలిగిన వాత్సల్యం చేత చెప్పవలసింది నీ వివరించండి అని ప్రార్థనగా అంత బ్రహ్మ విష్ణువుని ప్రశ్నించాడు అని తెలియజేస్తున్నారు. ఆ శ్రీహరి ప్రోక్తమైనటువంటి ధర్మార్థ మోక్షదాయక ప్రప్రథమ విష్ణు వల్లభ స్తోత్రం ఇది. పరమ గుహ్య క్షేత్ర దేవతా స్తోత్రము ఇది శ్రీహరి యొక్క ప్రోక్తం. మందరస్థం హరిం దేవం బ్రహ్మా పృచ్ఛతి కేశవం భగవంతం దేవదేవం శంఖచక్ర గదాధరం బ్రహ్మ ఉవాచ కేషు కేషు చ క్షేత్రేషు ద్రష్టవ్యోసి మయా హరే భక్తైరన్యైః సురశ్రేష్ఠ ముక్తికామ్యైర్విశేషతః యాని తే గుహ్యనామాని క్షేత్రాని చ జగత్పదే తాన్యహం శ్రోతుమిచ్ఛామి త్వత్తః పద్మాజతే క్షణ కిం జపం సుగతిం యాతి నరో నిత్యమతండితః త్వద్భక్తానాం హితార్థాయ
తన్మే వద సురేశ్వర. శ్రీ భగవాన్ ఉవాచ శృణుష్వావహితో బ్రహ్మన్ గుహ్యనామాని మేధునా క్షేత్రాని చైవ గుహ్యాని తవ వక్ష్యామి తత్వతః. కోకాముఖేరువారాహం మందరే మధుసూదనం అనంతం కపిలద్వీపే ప్రభాసే రవినందనం మాల్యోదపానే వైకుంఠం మాహేంద్రే తున్నుపాత్మజం ఋషభే తు మహావిష్ణుం ద్వారకాయాం తు భూపతిం పాండుసంజ్ఞేతు దేవేశం వసురూఢే జగత్పతిం వల్లీవటే మహాయోగం చిత్రకూటే నరాధిపం నిమేషేపి తవాసం గవాం నిష్క్రమణే హరిం శాలగ్రామే తపోవాసం అచిత్యం గంధమాదనే కుబ్జాకారే ఋషికేశం గంధద్వారే పయోధరం గరుడధ్వజంతు సకలే గోవిందం నామ సాయకే బృందావనేతు గోపాలం మధురాజాం స్వయంభువం కేదారే మాధవం వింధ్యాత్ నారాయణస్యాందు కేశవం పుష్కరే పుష్కరాక్షంతు దృష్టద్యుమ్నే జయధ్వజం తృణబిందువనే వీరం అశోకం సింధుసాగరే కశేరటే మహాబాహుం అమృతం తైజసేవనే విశ్వాసయూపే విశ్వేశం నరసింహం మహావనే అలాంగనే రిపుహరం దేవశాలాం త్రివిక్రమం పురుషోత్తమం దశపురే కుబ్జకే వామనం విదుః విద్యాధరం వితస్తాయాం వారాహే ధరణీధరం దేవదారువనే గుహ్యం కావేర్యాం నాగశాయినం ప్రయాగే యోగిమూర్తిం చ పయోశ్చాంత సుదర్శనం కుమారతీర్థే కౌమారం లోహితే హయశీర్షకం ఉజ్జయిన్యాం త్రివిక్రమం లింగకూటే చతుర్భుజం హరిహరంతు భద్రాయాం దృష్ట్వా పాపాత్రముచ్యతే విశ్వరూపం కురుక్షేత్రే మణికుండే హలాయుధం లోకనాథం అయోధ్యాయాం కుండినేశ్వరం భాండారే వాసుదేవంతు చక్రతీర్థే సుదర్శనం ఆణ్యే విష్ణుపదం విద్యాత్ శూకరే శూకరం విదుః బ్రహ్మేశం మానసే తీర్థే దండకే శ్యామలం విదుః త్రికూటే నాగమోక్షం చ మేరుపృష్ఠే చ భాస్కరం విరజం పుష్పభద్రాయాం బాలం కేరళకే విదుః యశస్కరం విపాషాయాం మాహిస్మత్యాం హుతాశనం క్షీరాబ్ధౌ పద్మనాభంతు విమలేతు సనాతనం శివనద్యాం శివకరం గయాయాం జగదాధరం సర్వత్ర పరమాత్మానం యః పశ్యతి సముచ్యతే అష్టషష్ఠిశ్చ నామాని కథితాని మయా తవ క్షేత్రాని చైవ గుహ్యాని కథితాని విశేషతః ఏతాని మమ నామాని రహస్యాని ప్రజాపతే యః పఠేత్ ప్రాతరుద్ధాయ శృణుయాద్వాపి నిత్యశః గవాంశ సహస్రస్య దత్తస్య బలమాప్నుయాత్ దినే దినే శుచిర్భూత్వా నామాన్యేతాని యః పఠేత్ దుఃస్వప్నం న భవేత్ తస్య మత్ప్రసాదాన్న సంశయః అష్టషష్ఠిస్తు నామాని త్రికాలం యః పఠేన్నరః విముక్తః సర్వపాపేభ్యో మమ లోకే సమోదతే ద్రష్టవ్యాని యథా శక్త్యా క్షేత్రాణ్యేతాని మానవైః వైష్ణవైస్తు విశేషేణ తేషాం ముక్తిం దదామ్యహం.
అత సూత ఉవాచ హరిం సమభ్యచ్య తదగ్ర సంస్థితో హరిం స్మరన్ విష్ణుదినే విశేషతః ఇమం స్తవం జప్పఠతే సమానవః ప్రాప్నోతి విష్ణోః అమృతాత్మకం పదం ప్రాప్నోతి విష్ణురమృతాత్మకం పదం ఇది శ్రీ నృసింహపురాణే ఆద్యే ధర్మార్థ మోక్షాదాయిని విష్ణువల్లభే పంచషష్ఠితయోధ్యాయః. ఈ విధంగా ఈ నృసింహపురాణములో ధర్మార్థ మోక్షదాయకమైనటువంటి ప్రథమంగా ఉండేటువంటి ఈ విష్ణు వల్లభ స్తోత్రము పరమగుహ్య క్షేత్ర దేవతా స్తోత్రం అంటారు దీన్ని. అత్యంత రహస్యమైనటువంటి గోపనీయమైనటువంటి ఆ విష్ణు భగవాని యొక్క నామములతో కూడినటువంటి రహస్య క్షేత్రముల యొక్క దేవతా స్తోత్రం. ఇది సాక్షాత్తు ఆ శ్రీహరి భగవాని యొక్క నోటి నుండి వెలువడినటువంటి శ్రీహరి ప్రోక్తం. అందుకే దీన్ని శ్రీ నృసింహపురాణం ద్వారా ఆద్యే ధర్మార్థ మోక్షాదాయిని విష్ణువల్లభే పంచషష్ఠితయోధ్యాయ అని చెప్పడం జరిగింది. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ స్తోత్రము ఆ స్వామి నుండి భక్తులైనటువంటి మన యందు ఆ సహస్రానేకుడైనటువంటి రాజు యందు అపారమైనటువంటి కరుణచేత సూత మహర్షి విధంగా ఈ నృసింహపురాణం ద్వారా తెలియజేస్తూ దీని యొక్క భావార్థమంతా కూడా రాబోయేటువంటి రోజున మనం తెలుసుకోబోతున్నాం. మనమందరం కూడా అందుకనే ఆ విష్ణు భగవాన్ని యందు ఆ వాసుదేవుని యందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిరంతరం కూడా ఆ స్వామి వారిని కరుణిద్దాం. మనం కూడా స్వామి యొక్క కరుణని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుణ్యస్య కోపాగ్నౌ జలభాజితః సర్వాంతర్వ్యాపినే ప్రహ్లాద వరద జయ జయ లక్ష్మీనారసింహాయ తే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.